మన బాయ్ ఫ్రెండ్ కడుతున్నావా రాఖీ? అర్థమవుతుందా? చెప్పు తీసుకొని కొట్లాడు ఇట్లాంటి ముండల్ని. ఇట్లా తయారైపోతున్నాయి రోజు రోజుకి. వాడు ఎంత అన్న అయినా సరే తమ్ముడైనా సరే నువ్వు ఇట్లాంటి అవుట్ఫిట్ వేసుకుంటుంటే బయట ఏమంటారు బజార్ దాన్ని చూసిన ఫీల్ వస్తుంది. అర్థమవుతుందా? వీళ్ళు అనసూయ కన్నా దారుణంగా అయిపోతున్నా. నిజంగా అనసూయనే వీళ్ళందరినీ చెడగొడుతున్నట్టు. చూసుకుంటే రక్షాబంధన్ యాడ్ ఒకటి వచ్చింది క్రిటిస్ అనేది. సో దాంట్లో తన వేసుకున్న అవుట్ఫిట్ తర్వాత కుక్కని చూపించడం అంటే మీకేమనిపిస్తుంది ఆ యాడ్ చూసినప్పుడు? చాలా నీచంగా అనిపిస్తుంది అన్న. వీళ్ళ అవుట్ఫిట్లు ఏదైతే ఉన్నాయో అవి సినిమాలలో వేసుకొని హీరో ముందల ఏమంటారు వేరే వాళ్ళ ముందల ఎంతో రొమాన్స్ అనేయండి, లేకపోతే ఇంకేమైనా వేసుకోండి, మాకు పర్లేదు. కానీ ఒక రక్షాబంధన్ అనే పేరు అన్న చెల్లెలకి ఎంత ఆప్యాయతంగా ఉంటుందో ఆ రోజు మనందరికి తెలుసు. అట్లాంటిది నువ్వేమన్నా బాయ్ ఫ్రెండ్ కడుతున్నావా రాఖీ? అర్థమవుతుందా? అట్లా కనీసం నీ ఏమంటారు మీ మమ్మీ కడుపుల నుంచే పుట్టిండు ఆయన. అసలుకి ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, అసలుకి కొంచెమన్నా మేనర్స్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఆ క్రితిస్ అన్న నేను నిన్న దాకా చూస్తుంటే ఒక ఇంప్రెషన్ ఉండే నాకైతే, కానీ దీంట్లో చూస్తుంటే మాత్రం అతి నీచంగా మళ్ళీ కుక్కని చూపిస్తారు. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇదంతా. ఒక అన్నకి రాఖీ కట్టేటప్పుడు కొంచెం సాంప్రదాయంగా ఉండి కడితే అరే నా చెల్లి అనే ఫీల్ వస్తుంది. అర్థమవుతుందా? వాడు ఎంత అన్న అయినా సరే తమ్ముడైనా సరే నువ్వు ఇట్లాంటి అవుట్ఫిట్ వేసుకుంటుంటే బయట ఏమంటారు బజార్ దాన్ని చూసిన ఫీల్ వస్తుంది. అర్థమవుతుందా? కొంచెమన్నా సెన్స్ పెట్టి ఆలోచించండి. రోజు రోజుకి సాంప్రదాయాలు అనేది నిజంగా వీళ్ళు అనసూయ కన్నా దారుణంగా అయిపోతున్నారు. నిజంగా అనసూయనే వీళ్ళందరినీ చెడగొడుతున్నట్టు అయిపోయింది. ఎందుకనంటే ఆమె చూసుకుంటుంటే మొగడు చచ్చిన తర్వాత తాలిబొట్టు తీయాలా గాజులు తీయాలా అని చెప్పేసి ఆమె వస్తుంది. నిన్నెవతో పనికిరాంది అదేం చేసింది ఏమంటారు వరలక్ష్మి రథం చేస్తున్నప్పుడు మిడ్డి వేసి ఏమంటారు పిజ్జాలు బర్గర్లు ఇట్లా పెడుతుంది. చెప్పు తీసుకొని కొట్లాడు ఇట్లాంటి ముండల్ని. ఇట్లా తయారైపోతున్నాయి రోజు రోజుకి. మీ బాయ్ ఫ్రెండ్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కులకడం సరిపోతలేదా? ఆఖరికి ఒక న్యూస్లలో వస్తున్నాయి అన్న చెల్లెలు ఇట్లా వేసుకురంట, అన్న చెల్లెలు లేచిపోయారు అని చెప్పేసి. మీరు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రాఖీలు కట్టేటప్పుడు కూడా ఒక మర్యాద లేకుండా ఏం లేకుండా తొడలు కనిపించేటట్టు ఏ మొగనికని వస్తుంది. ఆఖరికి మీ ఇంట్లో మీ నాన్నకు కూడా వస్తుంది. కొంచెం సాంప్రదాయంగా పాటించండి. ఏదైనా సరే పద్ధతిగా చేయండి. మన ఇక్కడ ఫ్యాషన్ అంటే వాళ్ళు ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి అది ఫ్యాషన్, వాళ్ళ స్టైల్ వే ఆఫ్ బిహేవియర్ అట్లే ఉంటుంది అని అంటున్నారు చాలా మంది. అంటే ఫ్యాషన్ అనేది ఇగో అంత గొప్పలా కాదు, అడక తినటోని కూడా ఒక ఫ్యాషన్ ఉంటుంది అన్న. దాంట్లో మనం తప్పు అనలేము. కాకపోతే ఒక అన్న దగ్గర ఒక తమ్ముడి దగ్గర ఒక నాన్న దగ్గర ఇట్లాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఈడిదాకా బట్టలు వేసుకుంటే కన్నా నాన్నకు కూడా వీళ్ళ మీద ఫీలింగ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఈ మధ్యలో రేపులు గీపులు ఎందుకు జరుగుతున్నాయి? దీంట్లో వల్ల జరగట్లేదా? కొంచెమన్నా బుద్ధి సెన్స్ ఉంటే కొంచెం ఆలోచించి ఒక తండ్రి దగ్గర ఎట్లుండాలి, ఒక అన్న దగ్గర ఎట్లుండాలి. ఏమైంది 10 నిమిషాలు రాఖీ కడుతున్నప్పుడు కొంచెం సాంప్రదాయంగా అనిపిస్తే ఏమవుతుంది? మీ ఆస్తులు ఏమైనా పోతున్నాయా? లేకపోతే లోపలికి ఏమైనా గాలి పోతలేదా మీకు? ముక్కుల నుంచి పోతుందిగా, మళ్ళీ మీ బట్ట లోపల కూడా పోవాలా? అరే ఎంత హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే కొంచెం సాంప్రదాయంగా ఉంచండి. అర్థమవుతుందా? రేపన్నాడు ఏమంటారు డ్రాయర్లతోని ఏమంటారు బిగినీలతోని రాఖీ కట్టేటట్టుండ్రు. మీరు మీ చెత్త ఫేస్లు పెట్టుకొని అసలుకి డబ్బులు ఎక్కువైతే బీరువాలో పెట్టుకోవచ్చు అన్న, లేకపోతే బ్యాంకులో పెట్టవచ్చు, లేకపోతే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నువ్వు బాయ్ ఫ్రెండ్తో డేటింగ్ పర్లేదు. ఏంది ఒక అన్నకి ఒక తమ్ముడికి ఏమంటారు రాఖీ కడుతున్నప్పుడు చండాలంగా బట్టలేంది ఆ రాఖీ కడుతున్నట్టు లేదు, ఏదో ఏమంటారు ఓయోకి పిలుస్తున్నట్టు ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఉంది అసలుకి చండాలం. అసలుకి హీరోయిన్లు అంటే మాకు ఇంప్రెషన్ ఉంది. సరే మీరు తెరపైన కనిపిస్తారు, సరే మమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు, బాగుంటుంది. కాకపోతే కన్న తండ్రి కన్నా కన్న కొడుకు కన్నా లేకపోతే అన్న కన్నా తమ్ముడు కన్నా ఎవరితోనో ఉన్నప్పుడు కొంచెం మర్యాదగా ఉండండి. రాఖీ సెలబ్రేషన్ అంటే మనం ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద ఏమంటారు చూపించారు ఏమంటారు ఆ సినిమా రాఖీ సినిమాలో, అది మర్చిపోకండి. ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వండి హీరోలైనా హీరోయిన్లైనా. అంతేగాని పొట్టి పొట్టి డ్రాయర్లు వేసుకొని బిగినీలు వేసుకొని ఏంది ఇవన్నీ? వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారంటే ఇగో ఫర్ సపోజ్ మా ఇంట్లో మా చెల్లి ఉందనుకో, క్రితిస్ అన్న ఫ్యాన్ అనుకో, అదేమంటారు ఇది కూడా ఏమంటారు ఏదో ఫ్రాక్ వేసుకొని లేకపోతే మిడ్డీ వేసుకొని వచ్చి నాకు రాఖీ కడుతుంది. అప్పుడు చెంప వలగొడతా నేను. క్రితిస్ అన్న అన్నని కాదు, వానికి బాగానే ఉందేమో చూడనీక, కానీ మా చెల్లెని నేను అట్లా చూడలేను. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళనే ఇగో హీరోలను చూసి ఇంప్రెషన్ ఏమంటారు ఒకటి మోటివేషన్ తీసుకోవాలి. అంతేగాని మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని సమాజాన్ని మొత్తం చెడదోపెట్టట్టుంది. మీరు మీ ఆవుల ఫేస్లు మీ ఆవుల కల్చర్లు ఏం కల్చర్లు అమ్మా అవి? సో రాను ఇండియాలో ఈ కల్చర్ అంతా దెబ్బతింటుంది బ్రో. హిందూ సాంప్రదాయాలు పెద్ద పాటించట్లేదు, ముఖ్యంగా అమ్మాయిలు. ఈ అనసూయ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొంచెం దెబ్బతీసే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు ఇలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళు చెప్పినా ఏమంటారు మారరు. వాళ్ళ ఇండియా నుంచి బాయ్కాట్ చేసేసి అమెరికాకో ఏమంటారో ఆస్ట్రేలియాకో పంపిస్తే ఆడవాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. బిగినీలు వేసుకొనిక మిడ్డీలు వేసుకొనిక డ్రాయర్లు వేసుకొనిక బాగుంటుంది. కాబట్టి ఆ దేశం పంపించాలి. ఈ పనికిరాలను చూసుకొని వేరే అమ్మాయిలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది అసలుకి?
కొంచెం సిగ్గు శరం ఉంటే కొంచెం మారండి. మీరు ఏదైనా మార్పు తీసుకురండి. మీరు సెలబ్రిటీ లెవెల్లో చూసుకుంటే మీరు మార్పు తీసుకురాలి, అంతేగాని వచ్చిన సాంప్రదాయం చెడదొబ్బి ఏంది ఇవన్నీ అన్ని లుచ్చ పనులు.